చెప్పండి, ఈరోజు ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి తీజ్ పండుగ చూస్తే ఎట్లా అనిపిస్తావు? చాలా హ్యాపీగా ఉందన్న. మా బంజారా సంస్కృతి సాంప్రదాయాన్ని మేము ఇదే మాకు కావాల్సింది. మేము ఇన్ని రోజులు చేస్తుంది 3000 బుట్టలు పెట్టింది కూడా దీనికోసమే. మా బంజారా వాళ్ళే వచ్చారు ప్రతి ఒక్కరు. మేము కోరుకున్నది జరుగుతుంది కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇంతమంది బంజారా వాళ్ళు ఉన్నారా, బంజారా వాళ్ళు నిజంగా వీళ్ళు బంజారా అంటే ఇంతమంది మా వాళ్ళు ఉన్నారా అని ఈరోజు నాకు తెలిసింది. ఇంకా చాలా హ్యాపీగా ఉందన్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు. సో ఈ 9 రోజులు ఏవైతే బుట్టీలు ఉన్నాయో బుట్టీలకు 3 పూటలు నీళ్లు పోసినావు, ఇక్కడ పని చేసినావు, కష్టపడ్డావు. సో ఎట్లా అనిపిస్తూ ఉంది నిమజ్జనం చేసేటప్పుడు? బాధగా ఉంది కొంచెం, ఎందుకంటే ఇన్ని రోజులు మేము కష్టపడి పెంచినాము. అంటే అమ్మాయిలందరము ఎవరికి తెలియదు, కాలనీలోనే ఉంటాం కానీ ఒకరికొకరు తెలుసుకోము. కాకపోతే ఈ 9 డేస్ వల్ల మాకు పరిచయాలు అనేది ఏర్పడ్డాయి. ఇప్పుడు మాకు కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది, ప్లస్ ఇలాంటి వైబ్ మళ్ళీ రాదు అని మిస్ అవుతుంది. మీరు పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే సెలవులు కావాలని పెట్టినటువంటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతమంది బంజారాలు ఉండగా కూడా ఇంకా ఈ పండగ బయటకు వెళ్ళకపోతే సిగ్గుచేటు. మేము ఇంతమంది సక్సెస్ చేయాలి అని ఇన్ని రోజులు మేము అనుకున్నాము. ప్రతి ఒక్కరు వచ్చారు, సక్సెస్ కూడా అయ్యింది. ఈ గవర్నమెంట్ ఈ 3 డిమాండ్లని తీరుస్తుందని అనుకుంటున్నాం. ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటా ఉన్నారు బంజారా వాళ్ళ పండుగ, తీజ్ పండుగ, ఎట్లా అనిపిస్తాము? చాలా బ్రహ్మాండంగా, చాలా ఆనందంగా ఉంది. ఈ సింగరేణి కాలనీలో తీజ్ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ ఒక 3000 బుట్లు పెట్టారన్నారు. ప్రతి తండాల్లో ఈ తీజ్ ఉత్సవాలు నిర్వహించుకుంటారు, కానీ ఈ రకంగా 3000 బుట్లు పెట్టుకొని ఒకే దగ్గర ఈ సింగరేణి కాలనీలో నిర్వహించుకోవడం చాలా ఆనందకరం. ఇక్కడికి ఈ బంజారాలు సేవాభావాలను నమ్ముకొని, మిరమయాడి నమ్ముకొని ఈ తీజ్ ఉత్సవాలు నిర్వహించుకుంటారు. ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, పెళ్లి కానీ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 9 రోజులు నిష్ఠతో ఉండి ఈ తీజ్ ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. తీజ్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొలకలు ఏదైతే వచ్చినాయో మొలకల పండుగల మొలకలు అవి తీసేసి సాయంత్రం 6 గంటలకట్లా వీళ్ళు నిమజ్జనం చేయడం జరుగుతుంది. నిమజ్జనం చేసిన తర్వాత ఈ तीज उत्सवाలు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. सो आज सिंगरेणी कॉलोनी में हम एक प्लानिंग की थे तीज करनो 3000 ओल्डी लेती कन के ताणो मोतीलाल भैया, पवन भैया, गजा भैया ऐसे बोलता मंचिया प्लान की दे मंगली बाई, कवितक्क, विजय भैया, सिंगर रामू राठोड, रासामदी सेलिब्रिटीज महेश जरपलाद भी आए होता है. पब्लिक देखे तो असल लावड रे फुल क्राउड आज कुणी आवाड़ तो दगरी आओ చాలా చాలా అద్భుతంగా చాలా డేంజర్గా జరగరిస్తుంది ఈవెంట్. పబ్లిక్ మాత్రం అసలు లావడే కొంత గోరేడు జాతేనే కాయంకో చిన్న చూపుకొని రాసాము దిట్టయితే తాండేమా బంచే అయ్యా తండలో ఉట్టినోళ్ళం తండలో పెరిగినోళ్ళకైతే ఆయన హైదరాబాద్ ఏలరే చాపండి 10,000 మంది ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద 3000 బుట్టిలతో చేసినటువంటి పండుగ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒకప్పుడు మాకు చిన్న చూపు ఉండే అన్న, చిన్న చూపు అంటే లమ్మడోళ్ళు అంటుండే. ఇప్పుడు లమ్మడోళ్ళు అంటే భయపడుతున్నారు అందరూ. ఓపెన్గా చెప్తున్నాను నేను, ఎందుకంటే చాలామంది మమ్మల్ని చిన్న చూపు చూసిర్రు. ఈరోజు మేము మా పరిపాలన మా చేతిలోకి రావాలనేది మా పోరాటం. ఇక్కడ ఈ సింగరేణి కాలనీలో దాదాపు 15,000 మంది నివసిస్తుర్రు. 15,000 కుటుంబాలు ఉన్నాయి దాదాపు. వాళ్ళందరూ ఇక్కడ సింగరేణి కాలనీలో గుడిసెలు కట్టుకొని అందరు ఉన్నారు. సో వీళ్ళందరూ చాలా ఈరోజు ఘనంగా ఇంత పెద్ద ఎత్తున, అంటే తండలలోనే జరగదు ఇంత ఎత్తున 500-600 ఒళ్ళీలు ఉంటాయి. కానీ ఈరోజు ఈ హైదరాబాద్లో 3000 బుట్టిలతో తీజ్ పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. సేన్ రామ్ జై శివలాల్ సేన. అయితే ఈరోజు జరుపుకునే పండుగ ఫెస్టివల్ అనేది తీజ్ మెరమాయాడి. ఇది తీజ్ మెరమాయాడి అంటే ఇది 9 రోజులు అమ్మాయిలు, ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు 9 రోజులు ఉపవాసం ఉండి ఇంత పెద్ద ఫెస్టివల్ జరుపుతారు ఇది. అండ్ ఈరోజు ఈ సింగరేణిలో జరిగే ఫెస్టివల్ 3,000 కుండితో ఉన్నారు, 3 బుట్టలతో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ 30,000 వచ్చే వరకు చూసుకోవాలి మనం 30. సో ఎందుకంటే ఇది తీజ్ మెరమాయాడి అనేది పెద్ద ఫెస్టివల్ ఇది. సో మన గోర్ బంజారా అంటే వాళ్ళ పెద్ద జరుపుకునే పండుగ ఇది. ఇక్కడ చాలా మంచిగా పెద్ద ఎత్తున జరుగుతుంది మా శీతల పండుగ, మా బతుకమ్మ పండుగ. అంటే మా గౌరవం అనేది మాకు ఈ రోజు నుంచి మా బంజారా అందరూ మన తెలివిగా మనం కాపాడుకోవాలి. మన బతుకులు ఏందో మనమే మారాలి, మన పండుగలు మనమే చేయాలి. ఎవడో తుర్కోడు హలాలు చేస్తే కాదు, మన ఆటలు మనమే కోయాలి. మన మునిదేవుడు, మన గుత్తెలమ్మ, మన పండుగ మనమే చేసుకొని సంతోషంగా ఉండాలి. జై జవాన్.
సేవాలాల్. అందరికీ నమస్కారము. నా పేరు బాణం సక్రు నాయక్. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాము. మన మోతిలాల్ నాయక్ బంజారా సేవాలాల్ సంఘం నుంచి 3000 బుట్టితో చరిత్రలో కన్నీ విని ఎరిగిన రీతిలో ఎక్కలేనటువంటి పండుగ తీజ్ పండుగ నిర్వహించారు. ఈ రోజుగా మన తెలంగాణ రాష్ట్రంలో నలుమూల నుంచి అనేక జిల్లాల నుంచి కూడా దాదాపు 10-15 వేల మంది యువకులు, ఆడబిడ్డలు, మన బంజారా యువకులు అందరూ వచ్చారు. సో ఇటువంటి ఘనంగా ఉన్నటువంటి మన పండుగని మనమందరం మన జాతి తరపున మనం జరుపుకోవాలి. మనం కోరేది ఏంటంటే, మేము బంజారా మొత్తం ప్రజల నుంచి కోరేది ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బంజారా తీజ్ పండుగని మనం గుర్తించి సెలవుగా ప్రకటించాలని కోరుచున్నాము. సో 9 రోజులు జరిపే ఈ మన ఆడబిడ్డల పండుగ అతి ముఖ్యమైనది. మనందరం చాలా సంబరంగా జరుపుకుంటున్నాం. జై సేవాలాల్.